చింతల్ బస్తీలో కూల్చివేతలు ఆపాలంటూ ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఆందోళన చేపట్టారు. జేసీబీలతో అక్రమ కట్టడాల్ని కూల్చుతున్న అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎంఐఎం పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా అధికారులను హెచ్చరించారు. కూల్చివేతలు ఆపకుంటే తానే ఆందోళన చేపడతానని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు దానం మాజిద్ హుస్సేన్ల హెచ్చరించిన అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. साढ़े 12 बजे मुझे फोन आता है कि चिंतल बस्ती में फुटपाथ इंक्रोशन के नाम पर तमाम जो यहाँ पे कारोबारी करने वाले हमारे हिंदू मुसलमान भाई है और एक बड़ी मिक्स्ड आबादी यहाँ पर मिलकर कारोबार करती है पीसफुली सालों से, क्योंकि ये चिंतल बस्ती मार्केट नहीं है, 80 साल से पुरानी मार्केट है और यहाँ पे बहुत जनों का रोजगार और उनका घर इस मार्केट से चलता है। और यहाँ पे ट्रैफिक कंजेशन के नाम पर यहाँ पर आकर फुटपाथ इंक्रोचमेंट के नाम पर यहाँ पे तोड़ा जा रहा है। 2 महीने पहले मैं खुद यहाँ पर एसीपी ट्रैफिक और तमाम के जिम्मेदारों के साथ मैंने दौरा किया था और ये कहा था कोई भी अगर शेड वेड बाहर है जो ट्रैफिक होता है उसको आप निकाल सकते हैं, उसमें हमें कोई प्रॉब्लम नहीं है, मगर हॉकर्स के हद तक जिसका जिंदगी जिसका घर हर डेली अपनी कमाई पे डिपेंडेंट है उनको आप धक्का नहीं लगा सकते, ना हम आपका उसमें साथ देंगे। वही मुद्दे पर हुआ था और यहाँ पर एक ड्राइव चालू की गई और तमाम हॉकर्स के ऊपर जुल्म करने के वजह तो उनको हटाकर उनके बंडियों को लेके जाया गया। मच्छियों को जो यहाँ पे फिश मार्केट में जो मच्छी बेचे जाते हैं उनके मच्छियों को गिरा दिया गया। हम यहाँ पर आके सख्त तौर से ये मुतालिबा करें कि जो कोने में हटके जो कारोबार कर रहे हैं उनको वैसी तौर पे कारोबार करने दीजिए। ट्रैफिक कंजेशन के वास्ते हम तैयार हैं। रही बात जो दूसरे जो डब्बे अब बचे हैं जो फुटपाथ पे हैं जो दिख रहे हैं उनको वक्त दिया जाए, वो खुद अपने हिसाब से डब्बे निकालेंगे ताकि उनका प्रॉपर्टी डैमेज ना हो, अंदर का सामान डैमेज ना हो। ये छोटे छोटे डब्बों में हजारों का सामान है, लोगों की सालों की कमाई है, अगर ये जेसीबी से दबा दिया जाएगा तो पूरी कमाई तबाह हो जाएगी। वक्त दिया जाए ताकि लोग अपना सामान निकाला जाए और जो हॉकर्स है जो डेली अपना रोजगार करते हैं उनको खते तौर पे डिस्टर्ब ना किया जाए। उस चीज पे हमारा मुतालिबा हुआ। पुलिस महकमे और ट्रैफिक महकमे ने हमारी बात मानी और हमने उनको कहा है कि अगर आप हमारी बात मानते हैं और गरीबों का साथ देते हैं तो हम भी आपका साथ देंगे, मगर अगर गरीबों को तकलीफ होगी तो मजलिस इत्तेहाद मुस्लिमीन हर मोड़ पर आके आपकी मुखालिफत करेगी। उस बात पर सब तैयार हुए। डीसीपी साहब से मेरी बात हुई। ఇంకా ఖైరతాబాద్ చింతల్ బస్తీలో కూల్చివేతలు ఆపాలంటూ ఎంఐఎం ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ ఆందోళన చేపట్టారు. జేసీబీలతో అక్రమ కట్టడాలను కూల్చుతున్న అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొంతమేర ఉద్రిక్తత నెలకొంది. ఎంఐఎం పార్టీ కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు. రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా అధికారుల్ని హెచ్చరించారు. కూల్చివేతలు ఆపకుంటే తానే ఆందోళన చేపడతానని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు దానం మాజిద్ హుస్సేన్ల హెచ్చరించిన అధికారులు అక్రమ కట్టడాలు కూల్చివేతలు కొనసాగిస్తూనే ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం నుంచి ఖైరతాబాద్ చింతల్ బస్తీలో ఈ ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఉదయం కొద్దిసేపు వచ్చి దానం నాగేందర్ అధికారులని హెచ్చరించి బెదిరించి ఈ కూల్చివేతలను నిలిపివేయాలి, లేకపోతే తనే స్వయంగా కూర్చొని ఆందోళన వ్యక్తం చేస్తాను, తన ఎమ్మెల్యే పదవి పోయినా సరే నేను ప్రజల పక్షాన ఉంటాను, పబ్లిక్ కి సమాధానం చెప్పాల్సింది నేనే, తమ కాన్స్టిట్యున్సీ ఓటర్లకు ఈ వివరణ ఇవ్వాల్సింది నేనే అంటూ కూడా దానం నాగేందర్ హడావిడి తర్వాత మాజిద్ హుస్సేన్ నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కూడా అదే కాన్స్టిట్యున్సీకి ఆనుకొని కొంత మాజిద్ హుస్సేన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి మాజిద్ హుస్సేన్ తన అనుచరుల బృందంతో కలిసి అక్కడికి వెళ్లి ఎవరైతే ఈ కూల్చివేతలు చేపడుతున్నటువంటి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ జిహెచ్ఎంసీ అధికారులను హెచ్చరించి మీరు మా అనుమతి లేకుండా మా కాన్స్టిట్యున్సీలో అడుగుపెట్టి ఇలా కూల్చివేయడం, మా పబ్లిక్ ని ఇబ్బందికి గురి చేయడం సరికాదంటూ కూడా అధికారులకు వార్నింగ్ ఇచ్చి కొద్దిసేపు
అనుచరుల బృందంతో కలిసి అదే లొకేషన్ లో తను బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసి ధర్నాకు దిగడం జరిగింది. చాలా మంది ఈ కూల్చివేతల్లో పోలీసులని అధికారులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు, కొంతమంది ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు, కొంతమంది పోలీసులు వారందరినీ కూడా అక్కడి నుంచి తరిమి కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఉద్రిక్త పరిస్థితి నడుమ ఇంకా కూల్చివేతలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. మాజిద్ హుస్సేన్ అక్కడికి రంగ ప్రవేశించడము, మిగతా అనుచరుల బృందం అంతా కూడా అక్కడికి చేరుకోవడము, అధికార యంత్రాంగాన్ని అంతా కూడా క్వశ్చన్ చేయడము, వారందరినీ కూడా హెచ్చరించి మీరు ఇమీడియట్ గా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి, మీరు ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చారు, ఈ కూల్చివేతల వల్ల నగర ప్రజల మీద పార్టీలపైన నమ్మకం పోతుంది, వ్యవస్థలపైన నమ్మకం పోతుంది, కనీసం మీరు ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా, వారికి ఆల్టర్నేట్ షెల్టర్ కల్పించకుండా ఈ రోజు ఇలా కూల్చివేయడంపై మాత్రం పబ్లిక్ రోడ్లపైకి వచ్చి పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ మాత్రం మాజిద్ హుస్సేన్ అధికారులకు వార్నింగ్ ఇస్తున్నటువంటి వీడియో ఇప్పుడు ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉంది. అనంతరం అతను మీడియాకు ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కూల్చివేతల పేరుతో హైదరాబాద్ లో నగర ప్రజలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. నగరంలో ఇన్ని రోజుల పాటు శాంతి భద్రతలు పీస్ఫుల్ గా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పరుగులు తీసి ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలి, వెళ్లిపోవాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి చర్యలు సరైనటువంటి కావు. ఈ చర్యలన్నీ కూడా ఉపసంహరించుకోవాలి. ఇలాంటి కూల్చివేతలతో మాత్రం ముందుకు వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుంది. రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి సమయం ఏర్పడింది అంటూ కూడా మాజిద్ హుస్సేన్ ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అధికారులతో గొడవపడి కానీ దానం నాగేందర్ తీరుపై కాంగ్రెస్ పార్టీలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. అసలు అక్రమ కట్టడాల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేని అడ్డుకోవడం ఏంటి? అసలు అధిష్టానం దానం నాగేందర్ వ్యవహారం పైన కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఈ వ్యవహారం అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ కూల్చివేతల అంశం పైన మాట్లాడి ఆ తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత కూల్చివేయాలి. 2 రోజుల పాటు తమకు సమయం కావాలి, ఈ 2 రోజుల్లో ఎలాంటి కూల్చివేతలు జరపకూడదు అంటూ మాత్రం దానం నాగేందర్ తను మొండిగా అక్కడ వ్యవహరించి అధికారులని బండబూతులు తిడుతూ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం జలాయించడం ఏంటి, 30 ఏళ్ల పాటు ఇక్కడే ఉండి మేము ఈ ప్రజలతో కలుసున్నాము, ప్రజలు ఎన్నుకుంటేనే మేము నాయకులమయ్యాము, అలాంటి ప్రజల్ని మీరు ఈ రోజు ఇబ్బంది పెట్టి వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా మూసివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారంటూ కూడా దానం నాగేందర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం, అప్పటిదాకా కూడా ఈ కూల్చివేతలు జరపకూడదు అంటూ కూడా దానం నాగేందర్ చెప్పినప్పటికీ అవేవి కూడా పట్టించుకోకుండా అధికార యంత్రాంగం మాత్రం ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తా ఉంది. మరోపక్క మాజిద్ హుస్సేన్ వచ్చి తన అనుచరుల బృందంతో పెద్ద హంగామా క్రియేట్ చేసి అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసి అందరినీ ఒక్కసారిగా బెదిరించి ఇవి ఆపకపోతే ఇంకోలాగా ఉంటాయి పరిస్థితి చేయి దాటిపోతుందని ఒక వార్నింగ్ ఇచ్చినప్పటికీ కంటిన్యూగా ఇదే ఉద్రిక్త పరిస్థితుల నడమ ఈ కట్టడాలు కూల్చివేత చర్యలు కొనసాగుతా ఉన్నాయి. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.